డీటెయిల్స్లోకి వెళితే R&R ప్యాకేజ్లో నిర్వాసితులుగా మారినటువంటి రైతులకు త్వరలో న్యాయం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. భూసేకరణ కింద 20 మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వవలసి ఉందన్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 624 నిర్వాసితులకు ఇంకా ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసి ఉందని మంత్రి వెల్లడించారు. పరిహారంతో సహా లోక్ అదాలత్ ద్వారా ప్యాకేజ్ అధ్యక్ష గౌరవ సభ్యులు పల్లా శ్రీని గారు వారి ఆవేదన మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమాలు తెలంగాణ కాదు ఆ ప్రాంతం కాదు ఇప్ప తెలుగు వారందరూ కూడా అక్కడ ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రేమత్యాగాలు కూడా చేశారు అధ్యక్ష. తప్పకుండా వారి యొక్క ఆవేదన గుర్తించి వారి సమస్య పూర్తిగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను చెప్పినట్టుగా 12,591 ఎకరాలు ప్రైవేట్ భూమిని అలాగే 9,677 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమి అధ్యక్ష. మొత్తం 22,266 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష. అయితే అధ్యక్ష R&R ప్యాకేజ్ వివరాలు అధ్యక్ష భూములు ఇళ్లు మొదలైన వాటిని అదనపు పరిహారంతో సహా లోక్ అదాలత్ ద్వారా ప్యాకేజీ ఒప్పందం కింద పరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష. అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టులో ఉపాధి మార్గాలను అందించడానికి R కార్డు వాళ్ళు చెప్పినట్టుగా రీహాబిలిటేషన్ కార్డు అధ్యక్ష జారీ చేయడం అయింది అధ్యక్ష. పునరావాస కాలనీలో రోడ్లు లైటింగు నీటి సరఫరా వంటి పౌర సౌకర్యాలతో అధ్యక్ష పూర్తిగా 107 చదరపు గజాల్లో ఇంటి స్థలాలు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. పునరావాస కాలనీలకు అధ్యక్ష వ్యక్తిగత వస్తువులు ఉచితంగా తీసుకెళ్ళడానికి కూడా అప్పుడు కొంచెం సౌకర్యం కలిగించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ప్రతి కుటుంబానికి కూడా 800 రూపాయలు జీవనోపాధి అంటే ఆ సమయంలో కూడా జీవనోపాధి కూడా ఆ రోజు ప్రతి నెల 800 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంటి నిర్మాణం కోసం 12,100 రూపాయలు అలాగే దాంట్లో సబ్సిడీ కూడా 2,300 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పే దిశలో ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష పైన పేర్కొన్న భూసేకరణ అర్హత కలిగిన వ్యక్తులకు R&R ప్యాకేజ్ కింద ఇలా కూడా ఇచ్చారు అధ్యక్ష. డిపాజిట్లు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే 20 LOP కేసు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా మేము లా డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి సత్వరంగా పరిష్కరించి ఏదైతే సభ్యులు చెప్పారో తప్పకుండా వారికి అది సాల్వ్ చేసి ఆ డబ్బులు ఇవ్వడం అలాగే ఏదైతే ఇంకా మనం నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి అధ్యక్ష తప్పకుండా అవి కూడా కల్పిస్తాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు పల్లా శ్రీని గారు వారి ఆవేదన మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే